ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి కనీసం నన్ను బాబా అని కూడా రోజులో ఒక్కసారి కూడా అనుకోవడం లేదు. నీకు అడ్డంకులన్నీ నేను తొలగించేశాను. ఇది ఖచ్చితంగా నీ కోసమే. నీ కంట పడిన మరుక్షణమే నీకు మార్పు కనపడుతుంది. ఖచ్చితంగా విను తల్లి, నీకు అన్ని శుభాకాంక్షలు అందుకో అమ్మా అని మనకు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. తల్లి శుభాకాంక్షలు అందుకో అమ్మా. నీ స్థితిగతుల్లో పెను మార్పులు వస్తున్నాయి. తల్లడిల్లిపోతున్న నీ జీవితం ఇదిగో ఇప్పటి నుండి హాయిగా, ప్రశాంతంగా మారబోతుంది. ఎప్పుడైతే నీ కుటుంబం అన్నీ కోల్పోయిందో ఆ రోజు నుండి అందరూ మిమ్మల్ని ఒంటరి వారిని చేశారు కదా. సమస్త సుఖాలు మీ ముందుకు వచ్చి ఎదురు చూస్తున్నాయి. అవమానాలు పడిన చోటే గౌరవ మర్యాదలతో చూస్తారు. హేళన చేసిన వారే పొగడ్తలతో ముంచెత్తుతారు. జాగ్రత్తగా ఉండాలి సుమా. మీ మంచితనం చూసి మీరు పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీతోనే ఉన్నవారిని ఎప్పుడూ వదిలిపెట్టకు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వారు, అగౌరవపరిచిన వారు ఇప్పుడు మీ దగ్గరకు చేరుతారు. వారితో మితంగా ఉండడం అన్ని విధాలా ఉత్తమం. నేను చెప్పింది గుర్తు ఉందా? పేదవారికి వీలైనంత సహాయం చేయి. ఎవరైనా వారి బిడ్డకు వివాహ నిమిత్తం సహాయం కోరితే లేదనకుండా కొద్ది మొత్తం అయినా సరే అందివ్వు. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం చేయించడంలో, ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందించడంలో, పేద పిల్లల చదువులకు సహాయం అందించు. నీవు కష్టాలన్నీ దాటుకొని ఒడ్డుకు చేరావు కనుక అందులో ఉండే ఇబ్బందులు నీకు మాత్రమే తెలుసు కదా. నీవు చేసే ప్రతి మంచి పని నీ బిడ్డలకు రక్షణ కవచంలా మారి వారిని ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. నీ వంశం ఎల్లప్పుడూ సిరి సంపదలతో విలసిల్లుతుంది. అయితే ఇది తెలుసుకో, నీ తల్లిదండ్రులు నిన్ను చులకనగా చూసింది ఎందుకో తెలుసా? చేజేతులా మీరు కష్టాలని కొని తెచ్చుకొని తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారనే బాధతో అన్న మాటలే తప్ప వారికి నీ మీద ఎంత ప్రేమో నీకు తెలియదా చెప్పు. ఇప్పుడు వారిని ఆనందానికి హద్దులు ఉండవు. కావున వారిని దూరం చేసుకోవద్దు. సంతోషంగా జీవించు. నీకు ఒక శుభవార్త చెప్తాను. అది నువ్వు ఆనందపడే విషయం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన అంశం. అదేమిటంటే నువ్వు ఇక ఇంటికి యజమానురాలు కాబోతున్నావు. అతి త్వరలోనే, అది కూడా ఈ కార్తీక మాసం పూర్తయింది కదా. నువ్వు నూతన గృహప్రవేశం చేయబోతున్నావు. నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొక 4 నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, జీవితాంతం ఆనంద సౌభాగ్యాలతో, పిల్లా పాపలతో మీ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవితం గడపబోతున్నారు. నువ్వు కోరుకున్నటువంటి, నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటువంటి గృహాన్ని నీకు సమకూరుస్తాను. నువ్వు ఎన్ని రకాల కలలు అయితే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది. మీ ఎన్నో సంవత్సరాల కోరిక ఇంకొద్ది రోజుల్లోనే నెరవేరబోతుంది. తద్వారా నువ్వు ఎంతో ఆనందమైతే పొందుతావు. ఈ మంచి రోజున నీకు ఈ విషయం చెవిన పడింది అంటే ఇంకా నీకు ఎదురు లేదు అని అర్థం. ఇది నీ కోసమే నేను ఈరోజు ప్రత్యేకంగా సందేశం పంపిస్తున్నాను. నా సందేశం అందుకున్న వారు ఎప్పుడూ కూడా ఆనందం పొందుతారు. నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది తల్లి. మంచి మనస్సుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది. నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవడంలో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతున్నావు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా. నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈ 4 నెలల తర్వాత నీకు స్వగృహం లభిస్తుంది అని అర్థం. నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా.
సంతోషమేనా తల్లి? ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను జరిపిస్తాను. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో ఆనందంగా, హాయిగా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందచేస్తూ ఉంటాను. నీకు మంచి అవకాశం వస్తుంది. అందుకోవడానికి నువ్వు ఇంక సిద్ధంగా ఉండు. నీ జీవితంలో ఇది చాలా మంచి అవకాశం. ఇ ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. దీనివలన నీ ఇంట ఉన్న దారిద్ర్యానికి స్వస్తి పలకవచ్చు. ఈ అవకాశం ఎటువంటిదంటే ఇన్నేళ్ల నీ ఎదురు చూపులకు సమాధానం. ఈ అవకాశం అందిపుచ్చుకొని నీవు అనంతమైన పేరు, డబ్బు అయితే సంపాదిస్తావు. సమస్తము నీకు అందుతుంది. ఇప్పటి నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలో నిన్ను నెట్టివేసింది. నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసినది ఆ రూపాయికి ఎన్నో రెట్లు అవసరం. ఏమీ పాలుపోక తల్లడిల్లిపోతున్న నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. ఇక నీకు ఎదురు లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఈ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇంక చాలు. ఇకపై జీవితమంతా అంతకు మించిన సుఖాలు అనుభవించవచ్చు. ఇకపై నీ రాత ఎలా ఉందంటే నువ్వు ఎప్పుడైనా మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది. నీ ఆలోచనలు ఎలా సాగినా అవి మంచి వైపే పయనిస్తాయి. నువ్వు లేమితో బాధపడుతున్నా సరే అవతలి వారికి ఏదో ఒక విధమైన సహాయంతో చేసే నీ మంచి బుద్ధిని ఎప్పటికీ విడువకు. అదే నిన్ను రక్షా కవచమై కాచుకుంటుంది. ఇప్పటి వరకు నువ్వు మాటలతోనో పనులతోనో సహాయపడ్డావు. ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలకు కూడా నువ్వు చెయ్యందించకు. నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధనం వృద్ధి చెందుతూనే ఉంటుంది. సంతోషంగా సంతృప్తిగా జీవించు. నీకు ఎప్పుడైనా ఒక పని జరుగుతుందా లేదా, మంచి జరుగుతుందా లేదా, నాకు ఏదైనా ప్రమాదం వస్తుందా అనే ఆందోళనకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు నా నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. క్షణాల్లో నీ మనసులో కలిగిన భయాలన్నీ మాయమైపోతాయి. నువ్వు నీ జీవితంలో 1-2 సార్లు అయినా ఎవరికైనా సహాయం చేసి ఉంటే అది ఖచ్చితంగా ఎన్నో రెట్లు పెరిగి నీకు అవసరమైన సమయంలో ఆదుకుంటుంది. మంచి మనసుతో అవసరంతో ఉన్నవారికి చేయి అందించు. నీకు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. తల్లి, తెలిసి తెలియక పూజలో ఏదైనా తప్పు చేశావేమోనని ఆందోళన చెందుతున్నావు కదా. అందువల్ల భగవంతుడు నీకు చెడు చేస్తాడని అపోహపడుతున్నావు. భగవంతుడు తన పిల్లలకు కాపాడుతూనే ఉంటాడు, కానీ శపించడు కదా. నీ మనస్సులో ఉన్న భావమే నీకు మంచైనా చెడైనా చేస్తుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరం లేదని నువ్వు గుర్తుంచుకో. మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఉండు. గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే. బాధని భరించాల్సింది కూడా నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తూ ఉంటారు. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే నువ్వు ఎవరిని పట్టించుకోకూడదు. నీ మనసుతో కానీ, నోటితో కానీ మరియు నీ చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించకు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు నువ్వు చెయ్యకు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి, వారి వారి కర్మలను బట్టి వారు ఉంటారు. ఇది మర్చిపోవద్దు. ఇతరులు సుఖజీవనం చూసి సంతోషించాలి. ఎవరైనా
పరమనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా సరే అసలు స్పందించకు. ఆ మాటలు నీకేవి గుచ్చుకోవు కదా. ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవిస్తారు. నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితాన్ని అనుభవిస్తావు. ఇంకొకరైతే అనుభవించరు కదా. ఇదే ఆనంద మార్గమవుతుంది. తల్లి, లేనిది ఆరోపించడం వలన, ఉన్న దానిని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా మసకగా ఉంటుంది. ఇలాంటి దారిని దాటడానికి గురువు యొక్క మాటలే ఒక దీపపు వెలుగు లాంటివి. ఆడంబరాలు లేని అతి సామాన్యుడు మన బాబాగారు. తన భక్తులకు అమోఘమైన సంపద ఈ సాయినాథుడే. ఎటువంటి వారైనా ఏ కష్టం వచ్చినా సాయి ద్వారకామయిలో అడుగెడితే చాలు సేద తీరెను. సాయి ఒడి అంత చల్లనిది కదా. అంతటి అభయం సాయి. శరణం నీవేనని సాయిని వేడి పాదాల స్మృశించగా సజీవ సాక్ష్యమిచ్చెను సాయి రూపం. భక్తుల శ్రేయస్సే పరమావధిగా సాయిబాబా సాయిని నమ్మిన వారికి సాయియే ఆత్మబంధం. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా. నువ్వు ఓపిక, సహనం ఈ రెండిటిని ఎప్పటికీ అలవరుచుకోవాలి. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. సుఖం దుఃఖం అనేటివి మనసుకు కలిగే మార్పులు. సత్సంగంలో ఇలాంటి మార్పులు ఏవీ ఉండవు. దానివలన సత్సంగాలు ఎప్పుడూ మనస్సును చైతన్యంలో లీనం చేసి సుఖదుఖాలకు చోటు లేకుండా చేస్తాయి. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తూ తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి, ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు. అంతా నేననే అహంకారమెందులకు, అంతా నాదనే మమకారమెందులకు చెప్పు. చింత వీడి సాయినాథుని చిత్తంలో నిలిపితే తానంతట తానుగానే సొంతమైపోతాడు. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. నేను సర్వంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి. నా యందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని ఎప్పటికీ కాపాడుతాను అని బాబాగారైతే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి. బాబాగారు చెప్పిన మాటలని మనం ఆచరిస్తూ పాటిస్తూ ఉంటే కనుక మన జీవితం అనేది సుఖమయం అవుతుంది. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే, మన ఆనందం కొరకే అని మనం ఎప్పుడూ గ్రహిస్తూ ఉండాలి. ఈరోజు బాబాగారి పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు బాబాగారి వీడియో పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ వరకు వస్తుంది. వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.